ఇంతకీ ఆనపకాయతో ఏం చేస్తున్నావు? ఉల్లికారం, ఆనపకాయ ఉల్లికారం. ఓకే ఓకే, మరి ఆనపకాయ ఉల్లికారం కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆనపకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 3, మినపప్పు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? ఆయిల్ వేయాలి ఫస్ట్. ఓకే, కొంచెం హీట్ అయ్యాక అదేంటి ఉల్లిపాయ పేస్టా? ఉల్లిపాయ పేస్ట్ షాలో ఫ్రై చేసుకుని పేస్ట్ చేసాం. ఓకే ఓకే. సో ఆల్రెడీ కొద్దిగా వేయించేసి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్. ఇది ఇప్పుడు ఉల్లికారం అంటే ఎలా కూర టైప్ వస్తుందా లేకపోతే కారం లాగే వస్తుందా? కొంచెం కూర టైప్ వస్తుంది. ముద్దగానే ఓకేనా? సరిపోతుందా? తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది ఎవరు నేర్పించారు నీకు? మా మమ్మీ. మమ్మీ. ఓకే, ఏం వేస్తున్నా? ఆనపకాయ ముక్కలు. ఆనపకాయ ముక్కలా? చక్కగా రైట్ హ్యాండ్ ఇలా వేసేసుకోవచ్చుగా. వదిలేలే. అన్ని పట్టవా? అన్ని పట్టేస్తాయి. సో ఇవి మగ్గాలా? మంచి టైం దొరికింది. ఓకే ఓకే అండి, అక్కడ ఆనపకాయ ముక్కలు వేగుతుంటాయి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. సో చూస్తున్నారు కదండి, చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి తెలిసిన చిట్కాలు షేర్ చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఒక ఆవిడ రెడీగా ఉన్నారు చిట్కా చెప్పడానికి. చూద్దామా? నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? కుమారి. కుమారి గారు బాగున్నారా? మరి మా కోసం ఏం చిట్కా చెప్తారు? పెరుగులో బీప్ పిండి కలిపండి, ముద్దలా చేసి దాన్ని నల్ల మచ్చల మీద అప్లై చేస్తే మచ్చలు పోతాయి. అవునా? ఓకే. ముఖంపై నల్ల మచ్చలు తగ్గడానికి ఒక మంచి చిట్కా చెప్పారండి. పెరుగులో బియ్య పిండి కలిపి ఆ పేస్ట్ ని ఆ నల్ల మచ్చల పైన అప్లై చేసుకుంటూ ఉంటే నల్ల మచ్చలు తగ్గుతాయంట. అయితే రెగ్యులర్ గా ట్రై చేస్తేనే రిజల్ట్ కనిపిస్తుంది. ట్రై చేయండి మరి. ఓకే అమ్మ, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, అయిందా? కొంచెం సాల్ట్ వేయాలి. ఓకే, జస్ట్ లైట్ గా. ఓకే, వాటరా? ఇదిగో ఎంత కావాలో చూసుకో. ఏం చేశారు కూరని? ఉప్పు వేసి నీళ్ళు వేసాం. అంతేనా? సరే, మూత పెడదామా? సో ఇది అయిపోతే ఇదేంటి వేయాలి లాస్ట్. తర్వాత ఏమేమి వేసావు ఇందులో? ఎండుమిరపకాయలు, మినపప్పు, సాల్ట్, జీలకర్ర కొంచెం ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనా? ఆ పౌడర్. సో మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర కొద్దిగా వేయించేసుకొని ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసి పెట్టుకోవాలండి. నేను తీస్తాను. వేసేనా ఇదంతా? ఓకే ఓకే, నేను వేస్తుంటా, కంగారు పడకు. నీకు ఎంత కావాలో అంత చెప్పు. అను, నేను ఆపేస్తాను. ఓకేనా? సో ఇది కారం అంటే ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి కారం తగ్గట్టు చూసుకుని వేసుకోవాలి. అంటే మనకి దీనికి సరిపడా కారం ఇదే అనుకుంటా. మిరపకాయలు వేయలేదు కదా? అందరి హడావుడి పడిపోతుంది. కరెక్ట్ గా చేస్తున్నారా లేదా బాగానే చేసావు, బాగా వంట వచ్చినట్టే చేసావు. పట్టుకొని చేసి ఓకే. కొత్తిమీర ఇంకొంచెం ఫైనల్ గా. ఈ ప్లేట్ మాత్రం బాగా చేసావు. పువ్వులు, ఆకులు, క్యారెట్. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా ఆనపకాయ ఉల్లికారం కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. ఆనపకాయ ఉల్లికారం తయారు చేసే విధానం: మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు విడివిడిగా వేయించి ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక ఆనపకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనపకాయ ఉల్లికారం రెడీ.